అపోస్తల కార్యములు 25వ అధ్యాయము. చక్రవర్తికి పౌలు అభ్యర్థన. ఫెస్తు రాష్ట్రములోనికి వచ్చిన 3 రోజుల పిమ్మట కైసరియా నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అక్కడ ప్రధాన అర్చకులు, యూదుల నాయకులు పౌలుకు విరుద్ధముగా ఫిర్యాదులు తీసుకుని వచ్చిరి. వారు ఒక కుట్ర పన్ని పౌలును దారిలోనే చంపదలిచినందున పౌలును యెరూషలేమునకు పంపి తమకు ఉపకారము చేయవలెనని వారు ఫెస్తును బతిమాలిరి. అప్పుడు ఫెస్తు, పౌలు కైసరియాలోనే ఖైదీగా ఉంచబడినవాడు, మరి నేను కూడా త్వరలోని అచటకు వెళ్ళుచున్నాను. మీ నాయకులు నాతో కూడా కైసరియాకు వచ్చి అతడు ఏదైనా నేరము చేసి ఉండినచో వారిని గూర్చి నిందారోపణము చేయవచ్చును అని వారికి సమాధానమిచ్చెను. ఫెస్తు వారితో ఇంకను 8 లేక 10 రోజులు గడిపి కైసరియాకు వెళ్ళెను. ఆ మరుసటి రోజు అతడు న్యాయసభలో కూర్చుండి పౌలును లోనికి తీసుకుని రండని ఆజ్ఞాపించెను. పౌలు సభలోనికి వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూను చేరి అతనికి వ్యతిరేకముగా పెక్కు తీవ్రమైన నేరములను మోపిరి, కాని వారిని రుజువు చేయలేకపోయిరి. పౌలు, నేను యూదుల చట్టమునకు గాని దేవాలయమునకు గాని రోము చక్రవర్తికి గాని విరుద్ధముగా ఏ నేరమును చేసి ఉండలేదు అని చెప్పి తన తరపున వాదించెను. ఫెస్తు యూదుల అభిమానమును పొందగోరి, యెరూషలేములో నా ఎదుటనే ఈ నేరములు విచారింపబడుట నీకు ఇష్టమేనా అని పౌలును ప్రశ్నించెను. అందుకు పౌలు, నేను చక్రవర్తి న్యాయస్థానములోనే నిలబడి ఉన్నాను, ఇచ్చటనే నేను విచారింపబడవలను. నేను యూదుల ఎడల ఏ నేరము చేయలేదు, అది మీకు బాగుగా తెలియను. నేను చట్టమును ఉల్లంఘించి గాని లేక మరణశిక్షకు తగిన నేరము చేసి గాని నన్ను రక్షింపుమని మిమ్ములను బ్రతిమాలుటలేదు. కాని నాపై మోపబడిన నేరములలో సత్యము లేకపోయినచో నన్ను ఎవరును వారికి అప్పగింపలేరు. నేను ఈ విషయమును చక్రవర్తికి విన్నవించుకొందును అని పలికెను. అప్పుడు ఫెస్తు అతని సలహాదారులతో సంప్రదించిన పిమ్మట, నీవు చక్రవర్తికి చెప్పుకొనదలచితివిగాన నిన్ను చక్రవర్తి యొద్దకే పంపెదము అని బదులు పలికెను. అగ్రిప్ప, బెర్నీసుల ఎదుట పౌలు. కొంతకాలము గడిచిన పిదప అగ్రిప్పరాజు, బెర్నీసు కైసరియాలోని ఫెస్తునకు స్వాగతము చెప్పుటకు వచ్చిరి. అక్కడ వారు చాలా రోజులు ఉన్న పిదప ఫెస్తు పౌలు పరిస్థితిని అగ్రిప్పరాజునకు ఇట్లు వివరించెను. ఇచ్చట ఫెలిక్సు చే ఖైదీగా ఉంచబడినవాడు ఒకడున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యూదుల ప్రధాన అర్చకులు, యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి అతనిని శిక్షింపుడని కోరిరి. ముద్దాయి తనపై నేరారోపణ కావించు వారిని ముఖాముఖి కలుసుకొని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే అతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమీలకు లేదని నేను వారితో చెప్పితిని. వారందరూ ఇచ్చటకు వచ్చినప్పుడు నేను కాలము వృధా చేయక మరుసటి రోజునని న్యాయసభలో కూర్చుండి ఆ మనుషుని లోనికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి, వారు ఆరోపింతురని నేను అనుకున్న నేరము ఏదియూ అతనిపై మోపలేదు. వారు తమ మతమును గూర్చి పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి మాత్రమే వాదులాడిరి. ఈ విషయములను గురించిన సమాచారమును ఎట్లు పొందగలనో నిర్ణయించుకొనలేక పౌలును యెరూషలేమునకు పోయి ఈ నిందారోపణలపై అచ్చట విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగితిని. కాని పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయమును చక్రవర్తిని నిర్ణయింపనిండు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తి యొద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉంచవలనని నేను ఆజ్ఞాపించుతిని అనెను. అది విని అగ్రిప్ప, ఇతడు చెప్పెడు దానిని నేను స్వయముగా వినదలచితిని.
అని ఫెస్తుతో చెప్పగా, సరే, రేపు మీరు వినవచ్చును అని ఫెస్తు బదులు పలికెను. మరుసటి రోజు అగ్రిప్ప బెర్నీసు సైన్యాధిపతులతోనూ పుర ప్రముఖులతోనూ రాజలాంఛనములతోనూ దర్బారులో ప్రవేశించిరి. పౌలును లోనికి తీసుకుని రమ్మని ఫెస్తు ఆజ్ఞాపింపగా అతడు లోనికి తీసుకుని రాబడెను. ఫెస్తు ఇట్లు చెప్పనారంభించెను. అగ్రిప్ప రాజా, ఇచ్చట మాతో ఉన్నవారలారా, ఈ మనుషుని మీరు చూచుచున్నారు కదా. ఇక్కడను యెరూషలేములోని యూద జనులందరూ ఇతనికి వ్యతిరేకముగా నా వద్దకు ఫిర్యాదులు తెచ్చిరి. ఇతడు ఇంకేమాత్రము బ్రతికి ఉండరాదని అరచిరి. కాని మరణశిక్ష విధింపబడుటకు తగిన నేరము ఏదియూ ఇతడు చెయ్యలేదు అని నేను గ్రహించితిని. మరియు ఇతడు చక్రవర్తి యొద్దకు పోవలనని కోరుకున్నప్పుడు నేను ఇతనిని అక్కడికే పంపవలనని నిర్ణయించుకొంటిని. కాని ఇతనిని గురించి చక్రవర్తికి ఏమి వ్రాసి పంపవలనో నాకు సరిగా తెలియటలేదు. అందుచే ఇతనిని మీ ఎదుటకు అగ్రిప్పరాజా ప్రత్యేకముగా ఇతనిని నీ సమక్షమునకు తెచ్చితిని. కనుక ఇతనిని విచారించిన పిదప చక్రవర్తికి వ్రాయుటకు ఏదైనా కొంత విషయము దొరకవచ్చును. ఏలైనా ముద్దాయికి వ్యతిరేకముగా ఆరోపింపబడిన నేరములను స్పష్టము చేయకయే ఇతనిని అక్కడకు పంపుట ఉచితము కాదని నాకు తోచుచున్నది అనెను. పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము. ఆత్మ శరీరము. మరియు నేను చెప్పునది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన రోజు వచ్చు వరకు అతడు సంరక్షకులు గృహ నిర్వాహకుల ఆధీనములో ఉండును. అట్లే మనమును బాల్యదశలో ప్రాపంచిక ప్రాథమిక నియమములకు బానిసలమై ఉంటిమి. కాని కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. గలతీయులను గూర్చిన పౌలు చింత. గతమున మీరు దేవుని ఎరుగని వారై ఉన్నప్పుడు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కాని ఇప్పుడు మీరు దేవుని తెలుసుకుని ఉన్నారు. మరో విధముగా చెప్పవలనన్నా దేవుడే మిమ్ము తెలుసుకుని ఉన్నాడు. అటువంటి మీరు ఈ బలహీనమైన హీనమైన ప్రాపంచిక ప్రాథమిక నియమముల వైపు ఎలా మరలుచున్నారు? మరల వానికి మీరు ఏల బానిసలు కావాలనని ఆశించుచున్నారు? కొన్ని ప్రత్యేక దినములను, నెలలను, ఋతువులను, సంవత్సరములను మీరు పాటించుచున్నారు గదా. మిమ్ము గూర్చిన నా కృషి అంతయు నిష్ప్రయోజనమేమోనని భయపడుచున్నాను. సోదరులారా, మిమ్ము ప్రార్థించుచున్నాను, మీరును నావలే ఉండుడు. ఎలైనా నేనును మీ వంటి వాడినైతిని గదా. మీరును నాకు ఎట్టి కీడును చేయలేదు. నేను సువార్తను మీకు మొదట నా అనారోగ్య కారణమున బోధించి తిని,
అని మీరు ఎరుగుదురు. నా శారీరక దౌర్బల్యము మీకు ఒక పరీక్ష అయినను మీరు నన్ను తిరస్కరింపలేదు, అసహించుకొనలేదు. దేవుని దూత వలె, క్రీస్తు యేసు వలె నన్ను స్వీకరించితిరి. అప్పుడు ఉన్న మీ సంతృప్తి ఇప్పుడు ఏమాయను? సాధ్యమైనచో మీ కన్నులు కూడా ఊడబెరికి నాకు అప్పుడు ఇచ్చియుందురని మీ తరపున సాక్ష్యము చెప్పుచున్నాను. నిజము చెప్పి నేను ఇప్పుడు మీకు విరోధినైతినా? వారు మిమ్ము మెచ్చుకొనుచున్నారు, కానీ వారి ఉద్దేశము మంచిది కాదు. మీరు వారిని పొగడుటకు నా నుండి మిమ్ము వేరు చేయుచున్నారు. మంచి విషయములపై శ్రద్ధ చూపుట మంచిది. ఇది నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ చేయవలెను. నా బిడ్డలారా, మీ యందు క్రీస్తు రూపము ఏర్పడు వరకు స్త్రీ ప్రసవ వేదన వలె నేను మరలా మిమ్ము గురించి బాధపడుచున్నాను. మిమ్ము గురించి నాకు ఎటూ తోచుటలేదు. నేను ఇప్పుడు మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మాటలాడినా బాగుండును. హాగారు, సారాల ఉదాహరణ. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండవలనని కోరడి మీరు నాకు చెప్పుడు. ధర్మశాస్త్రము ఏమి చెప్పుచున్నదో మీరు వినుటలేదా? అబ్రహామునకు 2 కుమారులుండిరి. దాసి వలన ఒక కుమారుడు, స్వతంత్రురాలగు స్త్రీ వలన మరి ఒక కుమారుడును కలిగిరని అది చెప్పుచున్నది. దాసి వలన పుట్టిన పుత్రుడు శరీర ధర్మము ప్రకారము పుట్టెను, కాని స్వతంత్రురాలి వలన కలిగిన పుత్రుడు దేవుని వాగ్దాన ఫలముగా జన్మించెను. ఇది అలంకార రూపమున చెప్పవచ్చును. ఈ 2 స్త్రీలను 2 నిబంధనలు. అందు ఒకటి హాగారు, సినాయి పర్వతము నుండి పుట్టినది. దాని బిడ్డలు పుట్టుక చేతనే బానిసలు. ఏలైనా హాగారు అనునది అరేబియాలోని సినాయి పర్వతమునకు గుర్తు. అది ఈనాటి యెరూషలేమునకు సాదృశ్యము. మరియు యెరూషలేము దాని బిడ్డలు బానిసలుగా జీవించుచున్నారు. కానీ పరలోకపు యెరూషలేము స్వాతంత్ర్యము కలది. అది మనకు తల్లి. ఏలైనా గొడ్రాల సంతోషముగా ఉండుము. ప్రసవ వేదన పడని నీవు కేరింతలు కొట్టుము. ఏలైనా భర్త కలిగిన స్త్రీ కంటే విడువబడిన స్త్రీకి పిల్లలు ఎక్కువ. సోదరులారా, అయితే ఇస్సాకు వలె మీరును వాగ్దాన ఫలమగు బిడ్డలు. కాని ఆ దినములలో శారీరకముగా పుట్టిన కుమారుడు ఆత్మ వలన పుట్టిన పుత్రుని హింసించినట్లు ఇప్పుడును జరుగుచున్నది. కాని పరిశుద్ధ గ్రంథము ఏమని చెప్పుచున్నది? దాసీని ఆమె కుమారుని వెలుపలకు గెంటివేయుము. ఏలైనా దాసీ కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో బాటు వారసుడు కాడు అని అది చెప్పుచున్నది. కనుక సోదరులారా, మనము దాసీ సంతానము కాదు, స్వతంత్రురాలి బిడ్డలము. 5వ అధ్యాయము. స్వేచ్ఛా సంరక్షణ. స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను. కనుక దృఢముగా నిలబడుడు. బానిసత్వము అను కాడిని మరలా మీపై పడనీయకుడు. వినుడు. పౌలునైన నేను మీకు ఇట్లు విషదమొనర్చుచున్నాను. సున్నతిని మీరు పొందినచో క్రీస్తు మీకు పూర్తిగా నిరుపయోగమగును. దీనిని మరలా నొక్కి వక్కాణించుచున్నాను. సున్నతిని పొందు ప్రతి వ్యక్తియు ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించి తీరవలెను. మీరు ధర్మశాస్త్రము ద్వారా
నీతిమంతులు కాదలిచినచో క్రీస్తు నుండి వేరైనట్లే. మీరు దేవుని కృప నుండి తొలగిపోతిరి. విశ్వాసము ద్వారా ఆత్మ వలన మేము నీతిమంతుల మగుటకు నిరీక్షించుచున్నాము. ఏలైనా క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదము లేదు. కానీ ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యము. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. మిమ్ము సత్యమునకు విధేయత చూపకుండా ఆటంకపరిచినది ఎవరు? ఈ ప్రేరేపణ మిమ్ము పిలిచిన దేవుని నుండి రాలేదు. పులిసిన పిండి కొంచెమైనను పిండిని అంతటినీ పులియజేయును. కాని మీరు ఇతర భావములను తిరస్కరించి నా భావములను మాత్రమే అంగీకరించుదురని మిమ్ము గూర్చి ప్రభువునందు నాకు నమ్మకము ఉన్నది. మిమ్ము కలవరపెట్టువాడు ఎవడైనను వాడు దేవునిచే తీర్పు చేయబడును. కాని సోదరులారా, సున్నతి అవసరమే అని నేను ఇంకనూ బోధించుచున్నచో ఏలా ఇంకనూ హింసింపబడుచున్నాను? అది నిజమే అయినచో శిలువ విషయమైన ఆటంకము తీసివేయబడును గదా. మిమ్ము కలవరపెట్టుచున్నవారు తమను తాము అంగచ్ఛేదనము చేసుకొందురుగాక. సోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితిరి. కానీ ఈ స్వేచ్ఛ మీరు శారీరక వ్యామోహములకు లొంగిపోవుటకు మిష కాకుండా చూచుకొనుడు. కానీ ఒకరికి ఒకరు ప్రేమతో సేవకులుగా నుండుడు. ఎలయన ధర్మశాస్త్రమంతా కలిసి నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము అను ఒక్క మాటలో నెరవేరియున్నది. కానీ మీరు ఒకరిని ఒకరు కరచి దిగమ్రింగినచో ఒకరిని ఒకరు సర్వనాశనము చేసి కొందురేమో. జాగ్రత్త సుమా. ఆత్మ శరీరము. నేను చెప్పునది ఏమనా, మీరు ఆత్మయందు నడుచుకొనుడు. శారీరక వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుడు. ఏలయనా శరీరము కోరునది ఆత్మ కోరుదానికి విరుద్ధముగా ఉండును. ఆత్మ కోరునది శరీరము కోరుదానికి విరుద్ధముగా ఉండును. ఈ రెండిటికిని బద్ధవైరము. అందువలన మీరు చేయగోరు దానిని చేయలేకున్నారు. కానీ ఆత్మయే మిమ్ము నడిపినచో మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమే. అవి ఏవనా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు మొదలగునవి. పూర్వము వలె ఇప్పుడును నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కాని ఆత్మ ఫలములు ఏవనా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు. క్రీస్తు యేసునకు చెందినవారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైనచో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. మనము గర్వపడరాదు, ఒకరిపై ఒకరు వివాదము లేపరాదు, అసూయ పరులము కారాదు.
6వ అధ్యాయము. పరస్పర సహాయము. సోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల మీలో ఆధ్యాత్మిక శక్తి గలవారు వారిని సరిదిద్దవలెను. కానీ ఆ పనిని సాత్వికమైన మనసుతో చేయవలెను. అంతేకాక నీవును శోధింపబడకుండునట్లు నిన్ను గూర్చి జాగ్రత్త పడుము. ఒకరి భారములను మరి ఒకరు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్పుడు. ఏమీయూ లేనివాడు ఎవడైనను తాను గొప్పవాడనని భావించుకొన్నచో అట్టివాడు తనను తాను మోసగించుకొనుచున్నాడు. ప్రతి వ్యక్తి తన పనిని తనకు తానే పరీక్షించుకొనవలెను. అట్లు చేసినచో ఇతరుల పనితో అవసరము లేకయే తన పని యందే తాను గర్వపడవచ్చును. ఎలయన ప్రతి వ్యక్తియు తన భారమును తానే మోయవలెను. దేవుని వాక్యోపదేశమును పొందువాడు తనకు కలిగిన మేలును అంతటినీ తన ఉపదేశకునితో పంచుకొనవలెను. మిమ్ము మీరు మోసగించుకొనకుడు. ఎవ్వడునూ దేవుని హేళన చేయజాలడు. ఏ వ్యక్తి అయినను తాను నాటిన దానిని కోసికొనును. శారీరకమైన కోరికలు అను పొలములో అతడు విత్తనములు చల్లినచో శరీరము నుండి అతనికి లభించు ఫలసాయము క్షయమైనది. ఆత్మ అను పొలములో అతడు విత్తనము నాటినచో ఆత్మ నుండి అతడు శాశ్వత జీవితమను ఫలసాయమును పొందును. కనుక మనము సత్కార్యములు చేయుటయందు విసుగు చెందరాదు. ఏలైనా మనము అట్లు చేయుటయందు నిరాశ చెందకున్నచో మన కృషి ఫలవంతమగు సమయము వచ్చును. కనుక అవకాశము దొరికినప్పుడెల్లా మనము అందరకును అందును విశేషించి మన విశ్వాసపు కుటుంబమునకు చెందిన వారికిని మంచిని చేయుచుండవలెను. తుది హెచ్చరికలు, శుభాకాంక్షలు. నా స్వహస్తముతో ఎంత పెద్ద అక్షరములతో రాయుచున్నానో చూడుడు. శారీరకముగా తమ గొప్పతనమును ప్రదర్శించుకొననించువారు మిమ్ము సున్నతి పొందవలెనని బలవంత పెట్టుచున్నారు. కానీ క్రీస్తు శిలువ నిమిత్తము హింసింపబడకుండుటకే వారు అట్లు బలవంతము చేయుదురు. సున్నతిని అవలంబించుచున్న వారే చట్టమును అనుసరించుటలేదు. కానీ మీ మూలమున గొప్పలు పొందుటకు మీరు సున్నతిని పొందవలెనని వారు కోరుదురు. నేను మరి ఇతరములైన దేనియందునూ కాక మన ప్రభువగు యేసుక్రీస్తు శిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును. ఏలైనా ఆయన శిలువ మూలముననే నాకు ఈ లోకము, నేను ఈ లోకమునకు శిలువ వేయబడితిమి. ఎవడైనను సున్నతి పొందిన లేదా అను విషయము అనవసరము. ముఖ్యమైన విషయము ఏమనగా అతడు నూతన సృష్టి యగుటయే. ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము, కనికరము తోడగునుగాక. దేవుని ఇశ్రాయేలీలకును అవి లభించునుగాక. ఇక మీదట ఎవ్వడును నన్ను బాధింపకుండునుగాక. ఏలైనా నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించియున్నాను. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. దండనమును మందలింపును బాలునికి బుద్ధి గరుపును. విచ్చలవిడిగా తిరుగు కుర్రడు తల్లికి అపకీర్తి తెచ్చును. దుర్మార్గులు పాలించినప్పుడు పాపము విజృంభించును. కాని ధర్మాత్ములు ఆ దుష్టుల పతనమును కన్నులారా చూతురు.
నీ కుమారుని చక్కదిద్దినచో నీకతడి వలన సంతృప్తి కలుగును. అతనిని చూచి నీవు సంతసింతువు.